హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే తులసమ్మ పండుగ అనమాట. తులసి ద్వాదశి, చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, ఇట్లా ఎవరికి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుస్తుంటారులేండి. మొత్తానికైతే తులసమ్మ పండుగ రానే వచ్చేసింది. మా ఇంట్లో చేసేసుకుంటున్నాను అనమాట. బయటనే చీర కట్టిద్దామంటే పాప ఇంకా అక్కడే చీర కట్టించేసి ఇంకా బయటనే ముగ్గేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇంటి ముందర కూడా కొంచెం అట్లా పసుపు కలర్తో వాటర్ జల్లేసుకొని ఇంకా అక్కడ కూడా ముగ్గేస్తున్నాను అనమాట. ఇంకా మనకు ఏ పని మొదలుపెట్టినా ముగ్గు శుభప్రదం కదా. సో ఫస్ట్ ముగ్గు వేసుకుంటేనే ఆ ఇంటికి కళ వస్తుంది. ఇంకా అది మనం చేసుకునే పూజ కావచ్చు, పండగ కావచ్చు, ఏదైనా కానీ ముగ్గుతోనే మనకు శుభప్రదం అనమాట. స్టార్ట్ అయిపోతుంది మన ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తుంది ముగ్గుతోనే. కాబట్టి ఖచ్చితంగా ముగ్గు ప్రధానం. మెయిన్ డోర్ ముందు ముగ్గు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనం చేసే ప్రతి పనికి మొదలు అది. నేనైతే అదే అనుకుంటా, ఫస్ట్ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తా ఏదైనా. మార్నింగ్ టైంలో కూడా మగవాళ్ళు బయటికి పోకముందే ముగ్గు పెట్టాలంట. అందుకే 6:30 లోపే ముగ్గు వేసేసుకుంటే మంచిది. ఇంకా చూడండి నా తులసమ్మ ఎలా ఉంది, నేను ఎలా రెడీ చేసుకున్నాను కామెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే. ఇది చూడండి, నేను పాప ఇద్దరం కలిసి కష్టపడి కట్టేసుకున్నాము. ఇంట్లో పూజకు అన్నీ సిద్ధం చేసింది పాప. దీపరాజన ఒకటి చేయాలా, అన్నిట్లో ఆయిల్ పెట్టేసి పూలు పెడుతుందనమాట. ఇంకా అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోతేనే ఇంకా బయట పెట్టేసుకుంటాము. ప్రసాదం కూడా చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇవి కలువలు అట్లా విడిపిస్తే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి ఎంత బాగుంటాయి కదా. అసలు పెడితేనే ఎంత కళ అంటే అంత కళ. ఇంకా ఆమెని పూజకు సిద్ధం చేస్తుంది. కొంచెం ఆమె పని ఆమెది, నా పని నాదే అనమాట. ఇక్కడ మొత్తం నేను ముగ్గు ఒకటి వేసి పెడితే ఇంకా తనంతా రెడీ చేసేస్తుంది. దీపాలన్నీ పెట్టేసి నైవేద్యము అన్నీ సెట్ చేస్తుంది. ఇంకా నేను కొంచెం టీ తాగుదామని అట్లా బ్రేక్ తీసుకొని టీ తాగుతున్నా. ఇంకా తర్వాత అంతా తను రెడీ చేస్తే ఇంకా నాతోనే దీపారాధన చేయించింది అనమాట. నువ్వే చేయలేమ్మా దీపారాధన అంటే సర్లేని నేనే చేస్తున్నా. ఇంకా నేను దీపారాధన చేసినాక ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటాము ఇద్దరం కలిసి. ఏదైనా ఇద్దరం కలిసే చేసుకుంటుంటాం కదా. ఇంకా ఆయనకి వాడికంటే కుదరదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళవి. నాకు ఉంది డ్యూటీ, కానీ ఏం చేద్దాం, నాకు ఆ డ్యూటీ ఎంత ముఖ్యమో ఈ పూజలు కూడా అంతే ముఖ్యం కదా. నేనైతే అన్నిటిని బ్యాలెన్స్ చేస్తా, ఏ దానికోసం ఏ దాన్ని సాక్రిఫైస్ చెయ్యను ఖచ్చితంగా. ఇంకా అక్కడ దీపారాధన అది వెలిగించేసి ఇంకా కొంచెం కేసరి చేద్దామనేసి ఇట్లా కిచెన్లోకి వచ్చేసినాను. ఇంకా పాపనేమో బయట పిల్లలతో గోల గోల ఉందిలేండి. పిల్లలు, మా పూజ అంతా పిల్లలతోనే అయిందంటే చూడండి. అసలు ఇంకా పూజ మొదలుపెట్టి చీర కట్టడం మొదలుపెట్టిన నుంచి ఇంటి పక్కన పిల్లలు, ఓనరోళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళకు కొంచెం అదేందో కొత్తగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడనేమో ప్రసాదం చేసేద్దామని నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. కేసరి అదైతే తొందరగా అవుతుంది కదా, ఈజీగా. అందుకోసం కేసరి చేస్తున్నా ఇక్కడ. ఇంకా కేసరి అది అయిపోతేనే ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంట్లో కొబ్బరికాయ కొడుతుంది పాప. ఇంట్లో అయితే ఇది కేసరిలో ఫుడ్ కలర్ అనమాట, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకోసం కలర్ వేస్తున్నా, అదే చూపిస్తున్నా. కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా. నేనైతే కేసరి చేసి ఖచ్చితంగా ఫుడ్ కలర్ అయితే వేస్తాను. ఎందుకో నాకు తెల్లగా ఉంటే నచ్చదు, ఇట్లా కలర్ వేసుకుంటేనే బాగా నచ్చుతుంది. ఇంకా అదే ఇక్కడ అయ్యింది. ఇంకా దీపాలన్నీ వెలిగించేసి ఇంకా పాప అన్నీ సిద్ధం చేసింది. కొబ్బరికాయ పాప లోపల కొట్టింది, నాతోనేమో బయట కొట్టించి మంచిగా పాట కూడా పాడుకున్నాం. పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాంలేండి. అసలు ఎంత తృప్తిగా చేసుకున్నామంటే చూడండి, అమ్మవారు ఎంత అందంగా ఉందో మా పూజ కూడా అంత తృప్తిగా అయ్యిందనమాట. ఇక్కడ ఇంట్లో చేస్తుంది పాప, నేనైతే ప్రసాదం చేసేసిన. ఇంకా ప్రసాదం చేసి పెట్టినాక ఇంకా పాప అంతా రెడీ చేసి పూజ చేస్తుందన్నమాట. ఇంకా మంచిగా పూజ అది పిల్లలకి ఫోన్ ఇచ్చింది. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోలు తీస్తున్నారులేండి. అక్కడ చూడండి, ఆ ముందరున్న అబ్బాయి ముస్లిమ్స్ అబ్బాయి. అయినా వాడు చిన్నోడు కదా, వాడికి ఏం తెలుసు ముస్లిమ్స్ మేము రాకూడదు అవి ఏమి ఉండవు, పిల్లలకు కదా. ఇంకా వాడు వచ్చి అక్కడ చూస్తూ ఉన్నారు. చూడండి అసలు ఆ ఫోన్ పట్టుకోవడం చూడండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పట్టేసుకుంటున్నారులేండి, తీసేస్తున్నారు వీడియోలు.
ఇంకేమో కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తుంది. ఇంకా బయటనేమో నాతో కొట్టించింది కొబ్బరికాయ. నేను కొట్టిన బయట నేను ఇంట్లో కొట్టినా కదా అనేసి ఇంకా నేనే కొట్టిన. వెళ్ళి హారతి ఇస్తే వాళ్ళకి ఏదో కొత్తగా వింతగా ఉందిలేండి. ఇది ఏళ్ళు చూడండి ఎట్లా అడ్డం పెడుతున్నాడు కెమెరాకి. అసలు ఇవ్వట్లేదు ఫోన్. ఒక్కరి నుంచి ఒకరు నేను తీసుకుంటా అంటే నేను తీసుకుంటా. ఇంకా మా పూజ అంతా పిల్లలతోనే అయింది. ఒక అందుకు హ్యాపీ లేండి. నాకైతే చాలా హ్యాపీగానే అనిపించింది. ఇంకా పాటలు చక్కగా పాడుతుంది. హారతి పాట ఒకటి నేర్చేసుకుంది బాగా. బాగా పాడుతుందన్నమాట ఈ మధ్య హారతి పాటని. వచ్చిన పాటను పాడేసుకోవాలి కదా, బాగా పాడేసుకుంటుంది. చూడండి పిల్లలు చూడండి. ఇంక నేను తీసుకున్న ఫోను పిల్లలందరినీ చూపిద్దామనేసి. చూడండి ఎంత 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మొత్తం మా పూజ అంతా పిల్లల సందడితోనే అయిందిలేండి. పూజ అవ్వగానే పిల్లలకు మంచిగా ప్రసాదాలు ఇస్తే తీర్థం తాగి ప్రసాదాలు తినేసి మళ్ళీ ప్రసాదం కావాలనేసి 2 సార్లు పెట్టించుకొని మరీ తిన్నారు. కేసరి బాగా నచ్చిందంట. ఆంటీ సూపర్ అని చెప్తున్నాడు. వాడైతే చిన్నోడైతే తినంగానే సూపర్ అంట. ఇంకా ఇక్కడనేమో నేను కొబ్బరికాయ కొట్టినాక ఇంకా పాప పాట పాడతానమ్మా అంటే సరేమ్మా నీ ఇష్టం అనేసి తులసమ్మ పాట ఉంటుంది కదా, అదే ఇక్కడ పాడుతుంది అనమాట పాప. ఇంకా పాడుకుంటూ పూజ చేసుకుంటున్నాను అనమాట. నేను హారతి ఇస్తే ఆమె పాట పాడతా అని చెప్పింది. అదే ఇక్కడ జరుగుతుంది. వినండి మా పాప పాట ఎలా ఉంది ఏంటి అనేది. నచ్చితే పాటకు లైక్ అయితే ఇవ్వండి. రిహాన్ పిన్ను మున్నడికి ఓడాడికి అమ్మ వాడికి అడిగి పోడా ఏమాన్స్ మా పాట ఎలా పాడిందో నాతో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా చూడండి మేము పాట పాడి పూజ చేసుకున్నంతసేపు కూడా వీళ్ళ అల్లరి కానీ బాగుండింది. పిల్లలతో సందడి వాళ్ళ నడుచుకుంటూ ఇంకా నాకైతే నచ్చుతుంది బాగా. సో అందుకే అందరి పిల్లల్ని కూడా నేను మంచిగా ఇంట్లోకి రాణించుకుంటాను. మంచిగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తాను. అదేంటంటే వాళ్ళతో గడుపుతున్నంతసేపు కూడా మనకున్న టెన్షన్స్ అవన్నీ కూడా మర్చిపోతాను. నేనైతే పిల్లలు కల్మషం లేని మనసు కదా, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఈర్ష్య, ద్వేష, కోపం అవి ఏవి ఉండవు అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.